కారం గవ్వలు చేసేదానికండి ఈ కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి. మైదాతో ఇలా నేను గోధుమ పిండితోనే చేస్తున్నా. దీంట్లో అరకప్పు వచ్చి బొంబాయి రవ్వ అండి. బొంబాయి రవ్వ లావు దొద్దండి, సన్నగా తీసుకోండి. సన్నగా ఉండాలి, లావు ఉంటే కొంచెం మిక్సీలో వేసుకోండి. అరకప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఉప్మా రవ్వ, దీనికి సరిపడా ఉప్పు అండి. కారం గవ్వలు చేసుకోవడానికి ఒక చిన్న టీ స్పూన్తో మిరప్పొడి అండి. ఒక 1/2 స్పూన్, 1/4 స్పూను, చిన్న స్పూన్తో 1/4 స్పూను వంట సోడా అండి. కలుపుకోవాలి. ఇట్లా కలుపుకునేటప్పుడు కలిపేసి ఉప్పు చూడండి సరిపోయిందా అని. కొంచెం కావాలంటే మనం కొంచెం వేసుకోవచ్చు ఉప్పు. సరిపోయిందండి ఉప్పు. బాగా కలుపుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి అండి. చాలా బాగా వస్తుందండి నెయ్యి వేసిన తర్వాత. నెయ్యి వేసే వల్ల గవ్వలు చాలా బాగా వస్తాయి. 2 స్పూన్ల నెయ్యి. బాగా కలపండి, నెయ్యి అంతా కలిసేటట్టు. రండి. నూనె అవసరం లేదండి. ఊరికే పైన చేతికి అంటుకోకుండా నూనె పూసుకుంటే చాలు. చూడండి, వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోండి. బాగా కలుపుతూ బాగా కలపాలండి. ఒత్తినట్టు మనం ఒత్తుకుంటే బాగా సాఫ్ట్గా వస్తాయి. బాగా తినేదానికి బాగా కరగర వస్తుంది. తినగా వస్తుంది. చూడండి, నూనె అంత చేతికి అతుక్కోగానే అంత అతుక్కోకుండా ఇట్లా కలుపుకోవాలండి. ఇదండి కారం గవ్వలు. ఇట్లా మనం చేసుకొని స్పోర్ట్లోనే నేను వచ్చాయి. బాగా కాలిన తర్వాత నూనె వేసి కాలిన తర్వాత కారం గవ్వలండి.